హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మనందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వారణాసి వంటింట్లో ఏమి వంట అయితే చేయట్లేదు. వంట చేసే ముందు సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని గిన్నెలు ఉన్నాయో, అంట్లు ఉన్నాయి బౌళ్ళని. అవి తోముకోవాలన్నమాట. నాకైతే మేడ్ లేదు, నేనే తోముకోవాలి. కాబట్టి గిన్నెలు తోమేసుకోవాలి. ముందు తోముకున్న తర్వాత వంట సంగతి ఆలోచించాలి. నా చేతికైతే ఈ డిటర్జెంట్లు ఏది పడదు ఫ్రెండ్స్. సబీనా కానీ, సర్ఫ్ కానీ, లిక్విడ్ అదే విమ్ కానీ, ప్రిల్ కానీ, అసలు పీతాంబరి ఇట్లాంటివి ఏది కూడా పడదనమాట. నా చేయి పగిలిపోతూ ఉంటుంది, బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా రఫ్గా అయిపోయి చాలా బ్లడ్ అది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని నేను గ్లౌజెస్ వేసుకుని తోముకుంటానన్నమాట గిన్నెలు. అదే చెప్పానుగా, నాకు మేడ్ అయితే లేదు. పొద్దున సాయంత్రం నేనే తోముకుంటాను. నా పని నేనే చేసుకుంటాను. గిన్నెలు తోముకుంటాను, ఇల్లు తుడుచుకుంటాను. పొద్దున్న ఇల్లు తుడుస్తాను నేను, సాయంత్రం మా రోబో తుడుస్తుంది. అట్లా ఇల్లు తుడవడం అయిపోతుందన్నమాట. మిగిలిన పనులన్నీ నేనే చేసుకుంటాను. వంట ఎలాగో నేనే చేయాలి కదా, ఆ డ్యూటీ నాదే. ఇవన్నీ కూడా నావే అన్నమాట. బయట పనులన్నీ మా వారు చూసి చేస్తారు. బయట పనులు అయితే నేనైతే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదులేండి. మా వారు చాలా హెల్ప్ చేస్తారు. తనే బయట పనులు ఏదున్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మొత్తం తనే చూసి తీసుకొస్తారు. మార్కెట్కి కూడా నేను వెళ్ళను. సండే మార్కెట్, ఇక్కడ మాకు సండే మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. ఆ మార్కెట్కి కూడా మా వారే వెళ్ళి తీసుకొస్తారు. నేను అసలు దాదాపుగా చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో ఒకసారి వెళ్తాను కానీ రెగ్యులర్గా ఎప్పుడూ నేను వెళ్ళను. తనే తీసుకొస్తారు. ఇంట్లో పని మటుకు ఇవి నేను చేసుకుంటాను. ఇంట్లో కూడా చిన్న చిన్న పనులన్నీ మా వారు కొద్దిగా హెల్ప్ చేస్తారులేండి. అసలు హెల్ప్ చేయని మనిషి కాదు, చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఇవి మాత్రం నేను తోమేసుకుంటాను అనమాట. ఇట్లాగా ఇంకొకటి చెప్పాలండో, మా వారు ఏంటంటే అన్నం అయితే అస్సలు వండరండి. వంట చేయడం అయితే రాదు ఆయనకి. వంట చెయ్యను, ఏ పనైనా చేస్తాను, అన్నీ హెల్ప్ చేస్తా, కానీ వంట మాత్రం చేయలేను, వంట రాదు అని చెప్పేస్తారు నాకు. సరే పాపం అన్నీ చేస్తారుగా, వంట ఎందుకులే మనం చేసేద్దామని చెప్పి నేనే ఉత్సాహంతో చేసేస్తూ ఉంటానన్నమాట. వంట చేయడం నాకు ఇష్టం కదా, అందుకని చేస్తూ ఉంటాను. ఇట్లా గిన్నెలన్నీ తోమేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. గిన్నెలన్నీ ఈజీగా తోమాలంటే, అన్ని గిన్నెలు కాదులేండి, మామూలు ఈజీగా ఉన్నవన్నీ తోమేసుకుంటాము. మీకు వదలకుండా ఉంటాయి కదా పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు ఉంటాయి చూడండి, చుట్టూ తొరక కట్టేసి అవి తోమడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ గిన్నెలు తోమాలంటే, ఈజీగా తోమాలంటే ఒక ఒక చిన్న టిప్ చెప్తాను. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, కానీ నాకు తెలుసున్నది మీకు చెప్తాను. మీకు తెలుసున్నది కామెంట్ రూమ్లో తెలియచేయండి, అది నేను కూడా పాటిస్తాను తప్పకుండా. ఆ గిన్నెలు చూసారా, ఆ మూల పెట్టాను అటుపక్కున్నది. ఆ గిన్నెలు ఏంటంటే ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసేసి తోల్చేసి బోర్లించి పెట్టేయండి. బోర్లించి పెట్టేసి మామూలుగా తేలిగ్గా ఉన్న గిన్నెలన్నీ తోమేసుకోండి. తోమిన తర్వాత లాస్ట్లో ఆ గిన్నె తోమేసేయండి. చూసారా, ఈజీగా వదిలిపోతుంది. ఈ మూకుడికి ఏంటంటే కొంచెం అడుగంటిందనమాట. కూర చేస్తే కొంచెం లైట్గా అడుగంటింది, నల్లగా ఇదైంది. ఆ గిన్నె బోర్లించి పెట్టేశాను, చాలా ఈజీగా వదిలిపోతుంది. అది అల్యూమినియం అనమాట, చాలా ఈజీగా వదిలిపోయింది. తోమేశాను, తలతళ్ళాడిపోతుంది అది. అసలు అల్యూమినియం నేను వంటకి వాడద్దు అనుకుని అన్నీ తీసేసాను ఫ్రెండ్స్. తీసేసి మళ్ళీ ఒక్కొక్కటి తీస్తున్నాను. ఇది ఒకటే వాడదాంలే అని చెప్పి తీస్తున్నాను. ఇది ఇంక ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే అప్పుడు వాడడం మానేస్తాను. అలాగే అల్యూమినియం కుక్కర్లు ఉండేవి నాకు. ఆ కుక్కర్లు మొత్తం అన్నీ ఇచ్చేసాను, బయట షాప్లో ఇచ్చేసి నేను అన్ని స్టీల్ కుక్కర్లే తీసుకున్నాను. ఇప్పుడు స్టీల్ కుక్కర్లు 4 ఉన్నాయన్నమాట. ఆ 4 చేస్తాను. చిన్న, పెద్ద, పెద్ద, పెద్ద అట్లా 4 సైజుల వారీగా ఉంటాయి, అవే వాడతారనమాట. ఇదిగోండి, ఈ లాస్ట్లో ఈ గిన్నె పాల గిన్నె అనమాట. ఆ పాల గిన్నె చుట్టూతా గట్టిగా తొరక కట్టేస్తుంది కదా, అది నీళ్ళు పోసి నానబెట్టడం అంటే బోర్లించేయాలన్నమాట. కడిగేసి బోర్లిచ్చేస్తే అప్పుడు మీకు ఈజీగా వదిలిపోతుంది. చూసారా, చాలా చాలా ఈజీగా వదిలిపోతుంది. ఇట్లా అనమాట. ఇలా మొత్తం అన్నీ తోమేసుకోవడం అయిపోయింది. అట్లా నేను అల్యూమినియం గిన్నెలు వాడొద్దని అనుకుని ఇది వాడుతున్నాను. ఈసారి నుంచి నెమ్మదిగా అది కూడా తీసేస్తాను. త్వరలో అది కూడా తీస్తాను నెమ్మదిగా. ఇప్పటి వరకు స్టీల్ కుక్కర్లే ఉన్నాయి. అదనమాట సంగతి. మనకి ఇదిగోండి, అంట్లన్నీ తోమేసుకోవడం అయిపోయింది. అలాగే
పక్కనున్న రోలు అవన్నీ కూడా తోమేసుకున్నాను. శుభ్రంగా ఈ గట్టు కూడా తోమేసుకుంటున్నాను. అలాగే సింక్ మొత్తం తోమేసుకున్నాను. ఆ సింక్లో ఉన్న ఆ ట్యాప్లు కూడా మొత్తం ట్యాపులు, తర్వాత ఆ గోడ ఉంది కదా, ఆ గోడ మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకుని దీంతో శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను అనమాట. అవన్నీ ఐక్యాలో కొనుక్కొచ్చాను. ఈ నీళ్ళు తుడుచుకుంటారు కదా పొడి కావడానికి, దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి, గబక్కన రావట్లేదు నాకు. అది కూడా కడిగేసుకున్నాను. అలాగే తోమి కడిగిందే కడిగి చేదస్తంగా చేస్తూ ఉంటాను. అలాగా మీలో కూడా ఎంతమంది చేస్తారు ఇలా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వ్లాగ్ అనమాట. కిచెన్ క్లీనింగ్, అదే ఈ బాసన్లు తోమడం అంటే బాగుంటుంది కదా, గిన్నెలు తోమే వ్లాగ్ అనమాట. ఇవన్నీ తోమేటప్పటికి అసలు చెమటలు ఆరిపోతున్నాయి. అసలు చాలా ఉక్కగా ఉంది. ఎంత ఉక్క అంటే అసలు ముఖమంతా కొంచెం ఎర్రగా అయిపోయింది. అట్లాగే అసలు చెమటలు అయితే కారిపోతున్నాయి. 2-3 సార్లు తుడుచుకున్నాను. ఇదైతే నేను ఒక్కటి కూడా స్కిప్ కాదు, ఈ వీడియో ఉన్నది ఉన్నట్టుగానే పెట్టాను. స్పీడ్ పెంచి పెట్టేశాను అనమాట. ఇది దాదాపు ఇదంతా నాకు గిన్నెలు తోముకోవడానికి పూర్తి అయ్యేటప్పటికి 37 నిమిషాలు అయింది. 37 మినిట్స్ అయింది. ఆ 37 మినిట్స్కి నేను 7 నిమిషాలుగా కుదిచ్చాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇదిగో చెమటలు పట్టేసాయి, తుడిచేసుకుంటున్నాను. లాస్ట్లో ఈ ఈ బట్ట తీసేసి ఈ పైకి వేసేస్తానమాట. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత నేను ఇది మళ్ళీ బయట పెడతాను, బాల్కనీలో పెట్టేసి కాస్త గాలికి ఆరిన తర్వాత అప్పుడు డ్రాస్లో పెట్టుకుంటానమాట నేను. ఇంతే, ఈ గ్లౌస్ తీసుకెళ్ళి బయట ఆరేసేస్తాను. అమ్మయ్య, ఇప్పటికయిందిరా బాబు, ఈ పూటకి ఇప్పుడు ఇది అయింది. మళ్ళా తర్వాత చూసుకోవాలి. బాయ్.